హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది బ్రదర్ బ్రాండ్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ప్రింటర్ అనమాట. అంటే మీకు ఒక లేజర్ ప్రింటర్ కావాలి, బడ్జెట్లో ఉండాలి అనుకుంటే ఈ ప్రింటర్ మీకు చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్గా దీంట్లో మనకు పర్ పేజ్ కాస్ట్ ప్రింటింగ్కి జస్ట్ 33 పైసా మాత్రమే పడుతుంది అనమాట. అంతేకాదు దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ దీని బాక్స్ విషయానికి వస్తే, బాక్స్ మీద దీని మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే పర్ పేజ్ అని ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకు ఎక్స్ట్రా కంటెంట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఒక పవర్ కేబుల్ అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ నుంచి మన ప్రింటర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక యూఎస్బీ కేబుల్ ఉంటుంది. అలాగే యూజర్ మాన్యువల్, తర్వాత ఒక ఒరిజినల్ టోనర్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా ఒక క్యాట్రిజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని ఎలా మనం సెటప్ చేసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫైనల్గా మనకు ప్రింటర్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రింటర్ టోటల్గా కవర్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చు, చూడడానికి యూనిక్గా అయితే ఉంటుందన్నమాట ప్రింటర్. సో వీటి మీద ఉన్న స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేస్తాను. తర్వాత ఈ ప్రింటర్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి ఒకసారి మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ టాప్లో చూసుకుంటే ఇక్కడ మనకు DCP అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమైనా పేపర్స్ అనేవి పెట్టి స్కాన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఇక్కడ మనకు 2 లైన్ LED డిస్ప్లే అయితే ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే మనకు పక్కన కొన్ని బటన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా అలాగే స్టార్ట్, స్టాప్, ఎండ్, ఇంకా అలాగే కాపీ, స్కాన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంతేకాదు ఇక్కడ మనకి ఇది వైఫైకి సపోర్ట్ చేస్తుంది అనమాట. స్పెషల్గా దీంట్లో మనకు ఒక వైఫై బటన్ అయితే ఉంటుంది. అలాగే స్కాన్కి సంబంధించి, దీంతో పాటుగా 2-in-1 ID కాపీకి సంబంధించిన ఎక్స్ట్రా బటన్ ఇక్కడ మనకు దీంట్లో కనిపిస్తుంది అనమాట. ఇది నిజంగా ఒక స్పెషల్ బటన్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనకు ప్లస్, మైనస్, ఓకే బటన్స్ అయితే కనిపిస్తాయి. క్లియర్, మెనూకి సంబంధించిన బటన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఓవరాల్గా బటన్స్ అయితే మనకు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. సో అవన్నీ ఎలా యూస్ చేయాలో నేను మీకు తర్వాత క్లియర్గా చెప్తాను. ఇక దాని కింద మనం క్యాట్రిజ్ అనేది సెట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో క్యాట్రిజ్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. అది ఎలానో ఒకసారి మీకు సెటప్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ క్యాట్రిజ్ మీద ఏవైతే మనకు క్యాప్స్ ఉంటాయో సో వాటిని రిమూవ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు టోనర్ ఉంటుంది. సో ఎప్పుడైనా చూడండి, దీనికి సంబంధించిన టోనర్ మీరు వాడాలి అనుకుంటే ఒరిజినల్ టోనరే వాడాలి. సో అప్పుడే మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, కాపీస్, ప్రింట్స్ అనేవి కూడా ఎక్కువ వస్తాయి అనమాట. సో ఆ టోనర్ని సింపుల్గా ఈ క్యాట్రిజ్లో మనం ప్రెస్ చేసి జస్ట్ అలా ప్రెస్ చేసామంటే సెట్ అవుతుంది. దాని తర్వాత సింపుల్గా మన ప్రింటర్లో మనం ఇన్సర్ట్ చేసి సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా సెటప్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట. ఇక దాని తర్వాత దాని కింద మనకు పేపర్ ట్రే అయితే ఉంటుంది. దీంట్లో మనం టోటల్గా ఒక 250 పేపర్స్ వరకు అయితే మనం లోడ్ చేసుకొని ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం టోటల్గా అడ్జస్ట్ చేసి పేపర్స్ పెట్టేసి ఇన్సర్ట్ చేసి మనం ప్రింటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. తర్వాత సైడ్లో మనకు హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ఇక్కడ మనకు కొన్ని ఫ్యాన్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు పవర్ పోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఏవైనా పేపర్స్ అనేవి మనకు జామ్ అయినప్పుడు సో రిమూవ్ చేయడానికి ఇక్కడ మనకు ఒక చిన్న డోర్ లాంటిది అయితే ఉంటుంది. వాటిని రిమూవ్ చేయడానికి ఇక్కడ మనం సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ సైడ్లో మనకు ఇథర్నెట్ పోర్ట్తో పాటుగా మనకు సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత సింపుల్గా పవర్ అనేది ఇచ్చేసి పవర్ బటన్ని ప్రెస్ చేసామంటే మనకు ప్రింటర్ అనేది ఆన్ అవుతుంది. సో ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 2 లైన్ LED డిస్ప్లే అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు టోటల్గా ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు దీన్ని అంటే ఈ ప్రింటర్ని ల్యాన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మీ వైఫైతో కూడా కనెక్ట్ చేసి ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అంటే మొబైల్లో వైఫైకి కనెక్ట్ చేసేసి మీరు డైరెక్ట్గా ప్రింట్స్ అనేవి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట వైర్లెస్లీ. సో అది ఎలా కూడా మీకు తర్వాత చూపిస్తాను. దీంతో పాటు మీరు సిస్టమ్కి కూడా కనెక్ట్ చేసుకొని ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వైఫై కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకు LED స్క్రీన్లో ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు వైర్లెస్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేస్తే మీ వైఫై కనెక్ట్ అవుతుంది. సో దాని తర్వాత నుంచి మీరు ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు చాలా ఈజీగా. సింపుల్గా మీ ఫోన్లో బ్రదర్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని సో డివైస్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్లో ఉండే ఏవైతే డాక్యుమెంట్స్, PDFs ఉంటాయో సో వాటిని అయితే ప్రింట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా ఒక క్లిక్ చేసామంటే మనకు ప్రింట్ అయితే వస్తుంది అనమాట. అది కూడా చాలా ఫాస్ట్గా మనకి ఇది ప్రింట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మనమైతే ఈ ప్రింటర్ని యూజ్ చేసి పర్ మినిట్ 34 to 36 ప్రింట్స్ వరకు అయితే తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఆటో డూప్లెక్స్ ఫీచర్ కూడా మనకు దీంట్లో అయితే ఉంది. ఇక మెయిన్గా దీంట్లో మనకు 2-in-1 ID కాపీకి సంబంధించిన బటన్ అయితే స్పెషల్గా కనిపిస్తుంది అనమాట. సో మీ దగ్గర ఏదైనా ID, ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఆధార్ కార్డు ఉందనుకోండి, సో ఆధార్ కార్డుని పెట్టేసి మీరు సింపుల్గా స్కాన్ చేసి సో ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. సో మీరు టోటల్గా స్కాన్, కాపీ, ప్రింట్ ఈ 3 పనులు అయితే ఈ ప్రింటర్ని యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీరు 2-in-1 ప్రింట్స్ అనేవి తీసుకోవడానికి కూడా మనకు దీంట్లో ఆప్షన్ అయితే
వీళ్ళు ఇచ్చారనమాట. చాలా ఈజీగా మీరు ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. పర్ ప్రింట్కి మనకు కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 33 పైసా మాత్రమే పడుతుంది. కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో మనకు దీని నుంచి ప్రింట్స్ అయితే వస్తాయి. కాబట్టి మీ ఆఫీస్ పర్పస్కి, ఇంటి పర్పస్కి, మీ వర్క్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ప్రింట్ స్పీడ్ కూడా చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే ఇది 256 MB మెమొరీతో వస్తుంది. అలాగే దీని మంత్లీ డ్యూటీ సైకిల్ వచ్చేసరికి 35,000 అనమాట. సో అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రింట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది. అలాగే ఇది ELLE ఇంజన్ బేస్తో అయితే వస్తుంది. కాబట్టి మనకు ప్రింటింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా ప్రింట్ ఇచ్చిన తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అప్ టు మనకు 1200 DPI వరకు మనకి ఇదైతే ప్రింటింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో చాలా మంచి క్వాలిటీలో ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకు ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక దీంతో పాటుగా దీని ఒరిజినల్ టోనర్ ఏదైతే ఉందో దీని కాస్ట్ గురించి మాట్లాడుకుంటే మనకు అరౌండ్ 940 రూపీస్ దాకా అయితే ఉంటుంది. ఈ ఒరిజినల్ టోనర్ని వాడితేనే మనకు అరౌండ్ 2600 కాపీస్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకు ఈ ప్రింటర్లో. ఇక మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా నాకు తెలిసి ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వేరే బ్రాండ్స్తో కంపారిజన్ చేసినప్పుడు కూడా నాకు ఈ ప్రింటరే బెస్ట్ అనిపించింది. సో మీరు కూడా చెక్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి ఒక షీట్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో పాజ్ చేసి మీరు చూడొచ్చు. సో ఈ ప్రింటర్కి వేరే బ్రాండ్ ప్రింటర్స్కి ఏది తేడా ఎంత ఉందనేది ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించిన కాస్ట్ వచ్చేసరికి ఈ ప్రింటర్కి సంబంధించిన కాస్ట్ అరౌండ్ మనకు 20,000 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. తగ్గొచ్చు పెరగొచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే ఎవరైతే బ్రదర్ అథారిటీ డీలర్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఈ ప్రింటర్స్ అయితే తీసుకోవచ్చు ఆర్డర్ చేసి. అయితే ఇది ఓవరాల్గా బ్రదర్ బ్రాండ్కి సంబంధించిన ప్రింటర్ డీటెయిల్డ్ వీడియో. సో మీకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.